గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము మెషిన్ డ్రాయింగ్ సంబంధించి థ్రెడ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. దాంట్లో యాక్మి థ్రెడ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో మనము థ్రెడ్ ప్రొఫైల్స్లో ఇంపార్టెంట్ అయిన మరికొన్ని థ్రెడ్ ప్రొఫైల్స్ని చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్వేర్ థ్రెడ్ ఉందండి. ఓకే, స్క్వేర్ థ్రెడ్ కోసం మనం మాట్లాడుకుందాము. అండ్ తర్వాత ఇదే వీడియోలో షార్ప్ వి థ్రెడ్ అండ్ ఐసోమెట్రిక్ థ్రెడ్ కోసం మాట్లాడుకుందాము. సో చాలామంది అడుగుతున్నారు, సార్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, కొంచెం తొందరగా పోస్ట్ చేయండి అని. సో కొంచెం టైం పడుతుందండి. ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేసుకుందాము. మెషిన్ డ్రాయింగ్ సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ కూడా మనము ఈ క్లాస్లో డీల్ చేసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ వీడియోస్ని చూస్తూ ఉండండి. అలాగే ఎవరికైతే ఉపయోగపడతాయో వాళ్ళకి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అయితే మనకి స్క్వేర్ థ్రెడ్ ఇచ్చాడండి. ఆ స్క్వేర్ థ్రెడ్ డ్రా చేయాలంటే ముందుగా మనం ఏం చేద్దామంటే అండి, స్క్వేర్ థ్రెడ్ని డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 mm తీసుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 mm తీసుకుంటున్నాను. చాలా ఈజీ. స్క్వేర్ థ్రెడ్ 10 mm తీసుకున్నానండి. 10 mm డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే అండి, యాంగిల్ సెట్ చేసుకోవాలి. స్క్వేర్ థ్రెడ్కి యాంగిల్ ఎంత ఉంటుందంటే అండి 90 degrees ఉంటుంది. ఎంత ఉంటుందంటే అండి 90 degrees ఉంటుంది. సో 90 degrees పెట్టుకున్నాము. అండ్ తర్వాత వచ్చేటప్పటికి పిచ్ వాల్యూ తీసుకోవాలండి. పిచ్ వాల్యూ ఎలా తీసుకోవాలంటే మనకి పిచ్ వాల్యూ ఇచ్చాడండి. ఎంతంటే అండి 0.5 ఇంటూ పి అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అండి పిచ్ వాల్యూ తీసుకుంటున్నాను. పి అంటే పిచ్ వాల్యూ. పిచ్ వాల్యూ వచ్చేటప్పటికి 30 mm తీసుకుంటున్నానండి. ఓకే అండి, 30 mm తీసుకుంటున్నాను. ప్రతి క్వశ్చన్ కూడా మనము పిచ్ వాల్యూ 30 mm తీసుకుంటాము. సో మనకి హైట్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి హైట్ ఎంత ఇచ్చాడంటే అండి 0.5 ఇంటూ పి. సో 0.5 ఇంటూ పి అంటే 0.5 ఇంటూ 30 mm చేద్దామండి. 30 mm చేస్తే మనకి ఎంత వచ్చిందంటే అండి 15 mm వచ్చిందండి. ఎంత వచ్చిందండి? హైట్ వచ్చేటప్పటికి 15 mm వచ్చిందనమాట. సో ఈ 15 mmని మనము ఇక్కడ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి సేమ్ అదే మనము ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో 10 mm డ్రా చేసాము. అక్కడ మనం 90 degrees పెట్టుకున్నాం కదండి. ఆల్రెడీ 90 degrees పెట్టుకున్న దాని దగ్గర నుంచి 50 mm హైట్ డ్రా చేద్దాం. 50 mm హైట్ డ్రా చేసానండి. 50 mm హైట్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే అండి ఈ విడ్త్ కూడా ఎంత ఇచ్చాడంటే అండి విడ్త్. ఓకే అండి, ఆ థ్రెడ్ యొక్క విడ్త్ కూడా ఎంత ఇచ్చాడంటే అండి 0.5 పి ఇచ్చాడు అనమాట అండి. సో 0.5 ఇంటూ 30 mm తీసుకుంటే ఎంత వచ్చిందంటే 30 mm తీసుకుంటే ఎంత వచ్చిందంటే అండి 15 mm వచ్చింది. విడ్త్ కూడా ఎంత వచ్చిందంటే అండి 15 mm వచ్చింది. ఈ విడ్త్ 15 mm కాబట్టి మరలా సేమ్ కూడా మనం స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి 15 mm తీసుకుంటాం. ఓకే అండి, మరలా అగైన్ సో బాటమ్ మనం డ్రా చేసుకున్నప్పుడు ఎంత డ్రా చేస్తామంటే అండి 15 mm డ్రా చేస్తాము. ఈ డిస్టెన్స్ కూడా ఎలా ఉంటుందంటే అండి, అంటే ఒక థ్రెడ్కి ఇంకొక థ్రెడ్కి డిస్టెన్స్ కూడా మధ్యలో 15 mm ఉంటుంది. ఓకేనండి, 15 mm డ్రా చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వన్ సో మరలా అగైన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండి 90 degrees పెట్టుకుంటాము. 90 degrees పెట్టుకుంటాము. సో మనం ప్రతిదానికి 90 degrees పెట్టుకోకుండా డ్రాఫ్టర్ ఉంటే మనకి ఏమవుతుందంటే అండి డ్రాఫ్టర్లో మనం స్కేల్ సెట్ చేసుకుని స్కేల్ని ప్యారల్గా తీసుకొచ్చుకుంటే ఈ విధంగా మనకి సరిపోతుంది అనమాట. సో 15 mm మనం మార్క్ చేసుకుంటాం. మరలా అగైన్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఎంత పెడతామంటే అండి 15 mm పెట్టుకుంటాము. మరలా బాటమ్ డ్రా చేసుకునేటప్పుడు ఎంత అంటే అండి 15 mm. సో మనం స్కేల్తో డ్రా చేస్తున్నాం కాబట్టి మనకి ఈ విధంగా అవుతుంది. అదే మనం డ్రాఫ్టర్ అయితే చాలా ఈజీగా డ్రా చేసేయగలమండి. సో మళ్ళీ డిస్టెన్స్ వచ్చేటప్పటికి 15 mm పెడతాము. ఓకే, మరలా అగైన్ ఇక్కడ ఎంత పెడతామంటే అండి 90 degrees పెట్టుకుంటాము. మళ్ళీ అగైన్ ఇక్కడ 90 degrees పెట్టుకుని ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అండి ఇక్కడ నుంచి 15 mm పైకి డ్రా చేస్తాము. మరలా ఇక్కడ నుంచి ఎంత ఉంటుందంటే అండి 15 mm. మరలా బాటమ్కి వచ్చేటప్పటికి 15 mm డ్రా చేస్తాము. సో ఇక్కడ మనము సో ఈ స్టార్టింగ్ ఎంతైతే పెట్టుకున్నామో 10 mm పెట్టుకున్నాం కాబట్టి అండి ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే అండి 10 mm పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము జస్ట్ సో ఈ విధంగా మనం తీసుకుని థ్రెడ్ ప్రొఫైల్స్ చూపించాలి కాబట్టి సో ఈ థ్రెడ్ ప్రొఫైల్స్ నుంచి డైరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకుంటామండి.
సో మనం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే అండి, మనము మనకి ఏదైతే డ్రాఫ్ట్ ఉంటుందో డ్రాఫ్టర్ని 45 డిగ్రీస్లో సెట్ చేసుకుని ఈ విధంగా మనము హ్యాచింగ్ ఇచ్చుకోవడం జరుగుతుందండి. సో హ్యాచింగ్ ఇచ్చుకున్నప్పుడు ప్రతి పాయింట్ నుంచి ఈక్వల్గా మనం హ్యాచింగ్ ఇచ్చుకుంటూ వస్తాం అన్నమాట. ఓకే అండి. సో ఈ విధంగా హ్యాచింగ్ ఇచ్చుకుంటూ వస్తాము. థ్రెడ్ ప్రొఫైల్ చూపించాలి కాబట్టి ఓకే అండి, ఈ విధంగా ఇస్తాము. ఈ విధంగా థ్రెడ్ ప్రొఫైల్ ఇచ్చిన తర్వాత దీనికి డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి మనకి హైట్ ఇచ్చాడండి. హైట్ అలా ఇచ్చాడు. సో హైట్ ఎంత మెన్షన్ చేశాడండి, 0.5 ఇంటూ పి. సో ఈ హైట్ వచ్చేటప్పటికి 0.5 ఇంటూ పి అనమాట అండి. 0.5 ఇంటూ పి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వన్ ఈ విడ్త్ వచ్చేటప్పుడు కూడా స్క్వేర్ కాబట్టి మనకి ఇది కూడా ఎంత అవుతుందంటే అండి 0.5 ఇంటూ పి అవుతుంది. ఇది కూడా 0.5 ఇంటూ పి అవుతుంది అనమాట. ఓకేనండి. సో మనకి పిచ్ డిస్టెన్స్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ పిచ్ డిస్టెన్స్ని కూడా మనము చూపించవచ్చండి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇదంతటిని కూడా మనము పిచ్ కింద చూపిస్తాం. ఓకే అండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అండి పిచ్ని ఇండికేట్ చేస్తాము, హైట్ ఇండికేట్ చేస్తాము, అండ్ విడ్త్ని కూడా ఇండికేట్ చేస్తాము. సో లాస్ట్లోకి వచ్చేటప్పటికి మనము స్క్వేర్ అని మెన్షన్ చేస్తాం అనమాట అండి. ఓకే ఓకే స్టూడెంట్స్, అయితే నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే అండి షార్ప్ వి థ్రెడ్. సో షార్ప్ వి థ్రెడ్ కూడా సేమ్ మనం ఏ విధంగా అయితే స్క్వేర్ థ్రెడ్ డ్రా చేసామో అదేవిధంగా షార్ప్ వి థ్రెడ్ కూడా అదే విధంగా ఉంటుందండి. అయితే స్క్వేర్ థ్రెడ్కి వచ్చేటప్పటికి మనం 90 డిగ్రీస్ మెయింటైన్ చేస్తాము. షార్ప్ వి థ్రెడ్కి వచ్చేటప్పటికి 60 డిగ్రీస్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ విధంగా తీసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 mm తీసుకుంటామండి. సో 10 mm తీసుకున్నాను నేను. 10 mm తీసుకున్న తర్వాత షార్ప్ వి థ్రెడ్కి మనము ఏం చేస్తామంటే అండి 60 డిగ్రీస్ యాంగిల్ మెయింటైన్ చేస్తాం. 60 డిగ్రీస్ అంటే మనము హాఫ్ పోర్షన్ పెట్టుకుంటామండి. సో లాస్ట్ మనం ఏసీఎంఈ థ్రెడ్ చెప్పుకున్నప్పుడు చెప్పాము 29 డిగ్రీస్ తీసుకుంటాము. 29 డిగ్రీస్ని మనం ఎలా ఆఫ్ చేసుకుంటాం మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అదేవిధంగా షార్ప్ వి థ్రెడ్కి కూడా 60 డిగ్రీస్ కాబట్టి అండి ఇక్కడ ఏం చేస్తామంటే అండి 30 డిగ్రీస్ తీసుకుంటాం అనమాట. ఎంత తీసుకుంటామండి 30 డిగ్రీస్ తీసుకుంటాం. సో 30 డిగ్రీస్ పెడతాము. ఓవరాల్గా షార్ప్ వి థ్రెడ్ వచ్చేటప్పటికి 60 డిగ్రీస్ అండి. అందులో మనం 30 డిగ్రీస్ మెయింటైన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 30 డిగ్రీస్ పెట్టిన తర్వాత హైట్ ఇచ్చాడండి. మనకి షార్ప్ వి థ్రెడ్ యొక్క హైట్ ఇచ్చాడు. హైట్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి 0.87 ఇంటూ పి ఇచ్చాడనమాట. సో 0.87 ఇంటూ పిచ్ మనం నార్మల్గా ఎంత తీసుకుంటున్నాం అంటే 30 mm తీసుకుంటున్నాం. సో అదే వాల్యూని మనం క్యాలిక్యులేటర్లో చూసుకుంటే 0.87 ఇంటూ పి వచ్చేటప్పటికి 30 mm. సో మనం చూసుకుంటే ఎంత వచ్చిందండి 26.1 mm వచ్చింది అనమాట అండి. సో ఓవరాల్గా హైట్ ఎంత వచ్చిందండి 26.1 mm రావడం జరిగింది. సో ఈ హైట్ మనము మార్క్ చేసుకుందాం. సో 26.1 mm కాబట్టి అండి సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే అండి 26 సో ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 6 mm 10 26. సో ఈ విధంగా నేను ఏం చేస్తానంటే అండి 26.6 mm 10 mm 20 mm 26.1 mm పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే అండి సెంటర్ లైన్ డ్రా చేసుకుంటానండి. సో ఇక్కడ నుంచి నేను ఈ విధంగా సెంటర్ లైన్ డ్రా చేసుకుంటాను. సెంటర్ లైన్ ఎందుకు డ్రా చేసుకుంటున్నానంటే అండి ఈజీగా మనకి యాంగిల్ అనేది మెయింటైన్ చేయడానికి. సో బాటమ్ నుంచి మనము 30 డిగ్రీస్ పెట్టాము. అండ్ టాప్ పోర్షన్ నుంచి కూడా మనం ఏం చేస్తామంటే అండి 30 డిగ్రీస్ పెడదామండి. టాప్ పోర్షన్ నుంచి కూడా 30 డిగ్రీస్ పెట్టాను. సో ఓవరాల్గా ఒక స్క్వేర్ థ్రెడ్ వచ్చి షార్ప్ థ్రెడ్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి మనకి 60 డిగ్రీస్ అనమాట అండి. ఓకే మనం ముందుగా దీన్ని ఏం చేద్దామంటే అండి బేస్ని డ్రా చేసుకుందాము. సో లైట్గా డ్రా చేసుకుందాము. సో బేస్ ఇక్కడ నుంచి మనము
30 డిగ్రీస్ పెట్టాం కాబట్టి ఆల్రెడీ ఈ హైట్ కూడా ఎంత అవుతుందంటే డౌన్కి వస్తుంది కాబట్టి 26.1 mm వస్తుంది అనమాట. సో ఒక థ్రెడ్ డ్రా చేసాము. అగైన్ సేమ్ ఈ థ్రెడ్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా నెక్స్ట్ ఇంకో థ్రెడ్ని డ్రా చేద్దామండి. అగైన్ ఎంత పెట్టాలంటే అండి యాంగిల్ 30 డిగ్రీస్ పెట్టాలి. ఓకే అండి, 30 డిగ్రీస్ పెట్టాలి. సో 30 డిగ్రీస్ పెట్టానండి నేను. ఈ విధంగా 30 డిగ్రీస్ పెట్టేసి ఈ హైట్ని ముందుగానే మనం ఏం చేద్దామంటే అండి డ్రా చేసుకుందాం. సో అన్నిటికి మనకు డ్రాఫ్ట్ ఉంటే డ్రాఫ్ట్తో ఈజీగా అయిపోతుంది. సో ఇది కూడా 26.1 mm అలాంటి 30 డిగ్రీస్ పెట్టేసాము. 26.1 mm పెడతాం. మరలా అగైన్ దీనికి ఏం చేస్తామంటే అండి సెంటర్ లైన్ డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా మనము సెంటర్ లైన్ డ్రా చేసుకుంటాం. సెంటర్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత అగైన్ టాప్ పోర్షన్ నుంచి 30 డిగ్రీస్ పెడతామండి. సో టాప్ పోర్షన్ నుంచి బాటమ్కి 30 డిగ్రీస్. ఓకే అండి, 30 డిగ్రీస్ పెట్టాను. 30 డిగ్రీస్ పెట్టేసి ఈ దీన్ని కూడా ఏం చేస్తానంటే అండి ఆల్రెడీ బేస్ లైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి డ్రా చేస్తాను. ఓకే, మరలా అగైన్ ఇక్కడ నుంచి ఏం పెడతామంటే అండి 30 డిగ్రీస్ పెడతాము. ఓకే అండి, సో ఇది సెంటర్ లైన్ ఏదైతే ఉందో దానికి రిఫరెన్స్ పాయింట్గా తీసుకుని ప్యారల్గా తీసుకుని 30 డిగ్రీస్ పెడతాము. పెట్టిన తర్వాత సేమ్ అదే వాల్యూని మనం ఇక్కడ ఈ విధంగా ఇండికేట్ చేసుకుంటాం. ఓకే అండి, మరలా సెంటర్ లైన్ డ్రా చేస్తాము. సెంటర్ లైన్ డ్రా చేసిన తర్వాత అగైన్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే అండి 30 డిగ్రీస్ పెడతాను. 30 డిగ్రీస్ పెట్టేసి సో దీన్ని రెండింటిని జాయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఇనీషియల్గా 10 mm తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తామంటే అండి 10 mm మనం మార్క్ చేసుకుంటాం. ఓకే అండి, 10 mm మార్క్ చేసుకుని సో థ్రెడ్ చూపించాలి కాబట్టి మనము ఆ థ్రెడ్ ప్రొఫైల్ ఏం చేద్దామంటే అండి ఈ విధంగా మనం డ్రా చేసుకున్న తర్వాత దీని నుంచి నిలవేసుకుంటాం. తర్వాత దీనికి హ్యాచింగ్ ఇచ్చుకోవాలండి. 45 డిగ్రీస్ పెట్టుకుని మనం హ్యాచింగ్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం హ్యాచింగ్ ఇచ్చుకోవడం చేద్దాం. ఓకే అండి, ఈ విధంగా అటు ఇటు ఆ థ్రెడ్ అండ్ ఈ థ్రెడ్ ప్రొఫైల్ అంతా కూడా సెట్ అయ్యేలాను ఈ విధంగా మనం హ్యాచింగ్ ఇచ్చుకుంటూ వచ్చేస్తాం. సో లాస్ట్లో డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి మనకి డైమెన్షనింగ్ ఏమి ఇచ్చాడంటే అండి పిచ్ వాల్యూ. సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం ఏమంటాం అంటే అండి పిచ్ వాల్యూ అంటాము. సో పిచ్ వాల్యూ ఇండికేట్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ పిచ్ వాల్యూ రాయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక ఈ విధంగా పక్కన చేసుకుని పిచ్ 30 mm మనం చూపించవచ్చు. సో ఇక్కడ పిచ్ అని పి అని చూపిస్తాం అంతే. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి యాంగిల్ మనం మెయింటైన్ చేసాం కదండి ఎంత 60 డిగ్రీస్. సో ఆ 60 డిగ్రీస్ని కూడా మనం ఈ విధంగా ఇండికేట్ చేసుకుంటామండి. 60 డిగ్రీస్ ఇండికేట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేటప్పటికి హైట్ మనం చూపించాం కదండి. సో హైట్ వచ్చేటప్పటికి హైట్ వాల్యూ కూడా మనం చూపించాలి. సో హైట్ వాల్యూ ఎంత అండి 0.87 into p కాబట్టి ఈ హైట్ వాల్యూ 0. సో ఈ విధంగా 0.87 into p అనేది మనం వాల్యూ కూడా చూపిస్తామండి. ఫైనల్గా మనకు వచ్చేటప్పటికి దీన్ని ఈ విధంగా రాసుకుంటాం షార్ప్ వి థ్రెడ్ అని. షార్ప్ వి థ్రెడ్ అనమాట అండి. ఓకే అండి, షార్ప్ వి థ్రెడ్.